నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపిన ముఖ్యమంత్రి. ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విహారయాత్రకు వచ్చి వెళ్లినట్టుంది. ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్. యూరియా కోసం ఘోరంగా కొట్టుకున్న మహిళలు. కామారెడ్డిలో గ్యాస్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ. తప్పిన పెను ప్రమాదం. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక అడుగుతో ఖైరతాబాద్ గణేశుని ప్రతిష్టాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా, అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈరోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి
ఇదొక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి. ఈరోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చే హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విహారయాత్రకు వచ్చి వెళ్లినట్టుందని ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో సర్వం కోల్పోయి ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే 9 రోజుల తర్వాత వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి విహారయాత్రకు వచ్చి వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లితే కేవలం ఒక చిన్న బ్రిడ్జిని చూసి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఫోటో ఎగ్జిబిషన్ తిలకించేందుకు హెలికాప్టర్లో వచ్చే కంటే హైదరాబాద్లోనే చూస్తే బాగుండేదని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 20 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులంటే అంత చులకన అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ జిల్లా పర్యటనలకు వస్తే ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఎంతో కొంత నిధులు కేటాయించేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు రైతులు ఏమిస్తారు అని చెప్పి మేము ఇంత నష్టపోయినాం, ఏమిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఒక ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఎల్లారెడ్డి రైతులు ముఖ్యంగా. మరి ముఖ్యమంత్రి గారేమో తన అధికార బలంతో ప్రతిపక్ష నాయకులను మమ్మల్ని పోలీసులను పెట్టి గృహ నిర్బంధాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లలో వేయడము అంటే ఇదేనా ప్రజాపాలన అంటే? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వరదలు వచ్చి నిన్నటికి 9 రోజులైంది. మేము నిరంతర వరదలు మొదలైన మొదటి రోజు నుంచి మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మొదలైన మొదటి రోజు నుంచి ప్రతి మండలం, ప్రతి గ్రామము, ప్రతి తాండా తిరుగుతూ రైతులకు భరోసా కల్పించి ఒక నమ్మకాన్ని కలిగించి మీకు ఎటువంటి భయపడకండి అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి మేము గ్రామాలు తిరుగుతుంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ రోజు వరదలు వస్తూ ఉంటే మేము అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఎంత బాధ అంటే రాజంపేట మండలం కొండాపూర్లో 2 చెరువులు తెగిపోయినాయి. ఒకటి ఊర చెరువు, ఒక లింగాల చెరువు, 2 చెరువులు తెగిపోయి పెద్ద వరద, భారీ వర్షము, పెద్ద వరదలు వచ్చి షేర్శంకర్ తాండా, లేతమామిడి తాండా, ఎల్లాపూర్ తాండా, గుండారం, గుడెన్క తాండాలు మొత్తం నీటిలో దిగ్బంధం అయితే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి అది సాయంకాలానికి పోచారం ప్రాజెక్టు బ్యాక్ ఏరియా ఆటోమేటిక్గా వాటర్ దిగిపోయింది కాబట్టి ఆ తాండాలన్నీ కూడా బయటపడ్డాయి. అలా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఆ మండలంలో. అదేవిధంగా అన్ని మండలాల్లో గతంలో ఎన్నెలు లేని విధంగా దాదాపు 60 సెంటీమీటర్ల వర్షం అక్కడ నమోదైంది. ఆరుగొండ గ్రామం సెంటర్గా కామారెడ్డి జిల్లాలో ఆరుగొండ గ్రామంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ. మరి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారులు కానీ అక్కడ ఇక్కడ తిరిగిన మేము 3-4 రోజులు తిరుగుతుంటే కూడా అక్కడికి ఎవరన్నా పరామర్శించారా లేకపోతే ఏమైనా డేటా తీసుకురంటే అక్కడ కనీసం అట్కాంచెట్టలు కూడా లేరు.
ఎంత అంటే ఈ ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యం అంటే ఒక తాండాలో ఎల్లాపూర్ తాండాలో సార్ మేము 3 రోజులు అవుతుంది మాకు నీళ్లు లేవు కరెంటు లేవు తాగడానికి నీళ్ళు లేవంటే కనీసం ట్రాక్టర్లు డీజిల్ పోసుకోవడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు మా దగ్గర పైసలు లేవు. ఇంకా చాలా గలీజ్ మాట మాట్లాడారు వాళ్ళ అధికారులు. అది ఎవిడెన్స్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మా నోటితో చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మీరు తాగండి అని చెప్పి కూడా అట్లా అంత నిస్సిగ్గుగా మాట్లాడారు అధికారులు. అది అంతటి మేము కేటీఆర్ గారు చెప్తే ఇమీడియట్గా నువ్వేం చేయ ఒక 5,000 రూపీస్ పెట్టంటే డీజిల్ పోయించినాం మా సొంత పైసలతోటి. మేము డీజిల్ పోయించి ఆ తాండావాసులకు నీళ్ళు తాగించినాం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటన ఏంటంటే విహారయాత్రకు వచ్చినట్టుంది. తన మంత్రులను తోలుకొని 3 మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకొని ఎంబట పెట్టుకొని వచ్చిండ్రు. వచ్చి ఏం చూసిర్రు లింగపేట మండలంలో అంటే 10-20 లక్షల రూపాయల ఖర్చుతో ఒక బ్రిడ్జి మట్టి కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జిని చూడడానికి వచ్చిండంట. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి. పుండేడుంటే మందేడ పెడుతున్నావు. నీకు ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకనా? వేరే మండలాల్లో నాగిరెడ్డిపేట మండలంలో 5,000 మంది రైతులు నష్టపోయినరు. రాజంపేటలో 4,000 మంది రైతులు నష్టపోయినరు. ఎల్లారెడ్డిలో 3,000 మంది రైతులు నష్టపోయినరు. వచ్చి నువ్వు చిన్న బ్రిడ్జిని చూసి ఆవిడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకొని పరిశీలించి పోతావా? అంటే మా ఎల్లారెడ్డి రైతులు అంటే అంత చులకనన్నా నువ్వు? ఇంతెందుక ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ నీడు హైదరాబాద్లో పెట్టుకుని సరిపోతుంది కదా. దానికి హెలికాప్టర్ ఎందుకు? నీ అధికారులు ఎందుకు? ఇవన్నీ చేసుడు ఎందుకు? మేము గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఇట్లా సంభవిస్తే ఆయన వచ్చి సత్వరమే మేము అడగడమే లేటు అక్కడక్కడ నిధులు ప్రకటించిపోతుండే. ఈయన ఏమంటున్నాడు? నేను సమీక్షిస్తున్నా. మీకు సమీక్షలు మాకు వద్దు, సత్వర చర్యలు కావాలా మాకు. మీ సమీక్షలు వద్దు, మాకు సత్వర చర్యలు కావాలా, మా రైతులకు ఊరట కావాలా. ఈయన ఏమనుకుంటుండు? ఒక పంట నష్టం అనుకుంటుండు. పంట నష్టం జరగలే అక్కడ. పంట నష్టంతో పాటు ఏదైతే దాదాపు 19,538 ఎకరాలు నష్టం జరిగింది. ఆ నష్టంతో పంట నష్టంతో పాటు ఆ భూములలో ఇసుక మెట్టలు మట్టి పెద్ద పెద్ద రాళ్ళు బోల్డర్స్ అవన్నీ కూడా పేరుకుపోయినాయి. చాలామంది రైతులు మేము తిరుగుతూ ఉంటే రైతులు అంటూ ఉన్నారు, సార్ మేము పోయిందన్నా కానీ నా మడియేడు ఉంది, నా గుంటలు ఉన్న ఒక్కొక్కళ్ళు 10 గుంటలు 20 గుంటలు ఎకరం ఉన్నోళ్ళు మా బౌండరీస్ ఎట్లా తెలవాలా మాకు? మొత్తం మట్టి వేరుకపోయింది. ఇంట్లో ఎవరు నడితే ఎవరు చేయాలా? ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఆ రైతులకు ఇమీడియట్గా మీరు చేయాలనా లేదు? మీ బాధ్యత లేదా? ఇప్పటికి 10వ రోజు అవుతుంది. ఎవరన్నా అధికారులు అక్కడ నీకు పోయి ఎవరినన్ను అడిగినారు? ఎక్కడన్నా చేసిండ్రు? ఒక చిన్న గుంటనన్నా చూపించారంటే చూడలేదు. నిర్లక్ష్యం. ఎంతో వచ్చిర్రు నిన్న. అక్కడ చాలా సిగ్గు అనిపిస్తుంది. వచ్చి జిందాబాదులు కొట్టుకుంటుర్రా? వీళ్ళు పరామర్శకు వచ్చిండ్రా లేకపోతే పొలిటికల్ పోజులు ఇవ్వడానికి వచ్చిండ్రా? చూస్తున్నారు నిన్న లైవ్ అన్ని ఛానళ్ళు వచ్చినాయి. జిందాబాదులు కొట్టుకుంటున్నారు. రైతులు అన్నమో రామచంద్రాన్ని బాధపడతా ఉంటే ఈయననేమో ఆడ జిందాబాదులు. నీ నాయకత్వాలు వరదలు ఎవరికైనా నీ నాయకత్వం? మేము ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి మేము నీకు విజ్ఞాపన వినతి పత్రం ఇస్తానంటేమో మమ్మల్ని మా పార్టీ నాయకులనేమో పోలీసు నిర్బంధం చేస్తావు. ఇదేనా నీ ప్రజాపాలన? అప్పుడు ఏమన్నామే? అధికారం ప్రజాపాలన ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. వచ్చి మీరు విజ్ఞాపనిస్తే మేము మీడియా స్పందిస్తాం. మళ్ళీ ఇవాళ ఎక్కడో కనబడవు. ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో 27వ తారీఖు నాడు భారీ వర్షాలని వాతావరణ శాఖ చెప్పింది. 26 నాడే చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? నువ్వు ఉన్నావు అయినా బీహార్లో ఎన్నికల ప్రచారం చేసి విహార యాత్ర చేస్తుంటావు. ఇక్కడ తెలంగాణ రైతులు కనబడరు. 10వ రోజు వచ్చి నిన్నొచ్చి పంట నష్టం జరిగింది చూస్తాం, సమీక్షిస్తాం. ఇంకోటి ఏమంటానంటే రాష్ట్రం నుంచి ఇవ్వాలంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో రాద్దాం, అడుగుదాం. నువ్వు పోయినసారి అడిగితే 11,000 కోట్లేమో అడుగుతావు. ఇప్పుడు 5,000 కోట్లు 16,000 కోట్లు ఎక్కడున్నాయి? అంటే తెలంగాణ భారతదేశం లేదా? బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకం. తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆపత్కాల్లో వచ్చినా ఇమీడియట్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లను ఇమీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజ సిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా? దాన్ని వాటర్ వచ్చింది పోయింది, ఫ్లడ్ వచ్చింది వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం,
అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ, ఇంతవరకు అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతోటి అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని ఫోటోలో పోజులు ఇచ్చిపోయినారు తప్పితే రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా ఎల్లారెడ్డి రైతుల పక్షాన, మీరు సత్వర చర్యలు తీసుకోకపోతే మేము రైతులను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మెడల్ వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి రైతు వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి తొందరనే కేటీఆర్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒక పర్యటన కూడా తొందరనే వాళ్ళు డేట్లు ఇవ్వగానే పర్యటన చేస్తాం. రైతులకు భరోసా కలిగి నేను వచ్చినావు, మంచిగా తిన్నావు, హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయినావు అంటే గీదా విహారయాత్ర నీది. నువ్వు చేసింది ఏముంది? కామారెడ్డి జిల్లా కొరగబెట్టింది ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అబ్బా మాకు ఇంత సత్వర చర్యలు తీసుకుంటారు, మాకు న్యాయం అవుతుందని చెప్పి. ఇంకో 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా అని చెప్పి పోయిండు. సమీక్షలు కాదు, మాకు సత్వర చర్యలు ఇమ్మీడియట్ కావాలా, రిలీఫ్ కావాలా, లేకపోతే అవసరం ఉంటే ఇమ్మీడియట్గా మా రైతులకు ఇవాళ మా తోతు మంత్రం కాదు, ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 మినిమం వాళ్ళకు రైతు సహాయం చేయాలి. ఎందుకంటే ₹1,00,000 ఎందుకు అడుగుతున్నామంటే ఇసుక మెట్టలు పెట్టినాయి, రాళ్ళు పెరిగిపోయినాయి, వాళ్ళ బౌండరీస్ తెలియదు. నీ అధికారులను పంపించి, నీ సర్వే అధికారులను పంపించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ ఎంఆర్ఓ చుట్టూ తిరిగారు, ఎవరు చుట్టూ తిరిగారు రైతులు దాదాపు 20,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం మండల్ వైజ్గా ఉన్నారు, మా దగ్గర డేటా ఉంది. ఏ మండలంలో ఎంతమంది మొత్తం ఉన్నది ఆ రైతులకు బౌండరీ చూపించి వాళ్ళకు 5 గుంటల చిన్న రైతులు మా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా మొన్న వేసింది 19,838 ఎకరాలు పంట నష్టం నీ అధికారులు ఇచ్చిండ్రు, మేము కూడా తిరిగినాం. దాంట్లో 19,838 ఎకరాల నష్టం జరిగితే రైతులు ఎంతమంది ఊరంటే 18,556 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక ఎకరం కూడా లేదు ఒక రైతుకు యావరేజ్గా. అంటే ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే ఒక రైతుకు 10 గుంటలు 20 గుంటల మంది గుంటల రైతులు ఉన్నారు. ఆ చిన్న రైతులను వెంటనే ఆదుకొని వాళ్ళకి ఎకరానికి ₹1,00,000 ఇచ్చి, మరి ఇంకోటి ఏంటంటే ఆ ఫోటో రాలేదు కానీ చూపిస్తుంటే మీకు పంట కొట్టుకోపోవడమే కాదు, పైన ఉన్నటువంటి ఫెర్టిలిటీ ఏదైతే సారవంతమైన భూమి ఉందో అది మొత్తం కొట్టుకుపోయి గట్టి నేల తయారైంది. మళ్ళా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రైతులు ఏదైతే పంటలు కొట్టుకుపోయినాయో ఆ రైతులకు ఉచిత ఎరువులు, ఈ రబీ సీజన్కు ఉచిత ఎరువులు ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే పంటలకు ఏదైతే పనికొచ్చే విధంగా ఉండేదో నేల ఆ విధంగా తయారు చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్పీ గ్యాస్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం కామారెడ్డి మండలం పొందుర్తి వద్ద హైవే 44 పై హెచ్పీ గ్యాస్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న బస్సు అదే మార్గంలో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. దీంతో ప్రయాణికులు బస్సులో చిక్కుకోగా వెంటనే స్థానికులు అత్యవసర ద్వారం గుండా వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రమాదంలో గ్యాస్ లీక్ అయి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని, ప్రమాదవశాత్తు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గురు పూజోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్ దుర్గా ఆధ్వర్యంలో చిన్నారులతో కార్యక్రమాలు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించాలన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లిలోని ముదిరా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుడి లడ్డు వేలంపాటలో మంద సత్యనారాయణ 31,111 రూపాయలకు దక్కించుకున్నారు. నవరాత్రులు పూజలందుకున్న లడ్డు ప్రసాదాన్ని మండప నిర్వాహకులు ఆయనకు అందజేశారు. ఈ వేలంలో భాగంగా ఆపిల్స్ బైండ్ల హనుమంతు 6,050కు, మణిహారాన్ని కంచం యాదగిరి 11,111కు దక్కించుకున్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో యూరియా కోసం క్యూలో నిల్చోవడం చూస్తూ ఉంటాం, కానీ ఏకంగా మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్న వారందరినీ విడతీయడంతో శాంతించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. సకాలంలో సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు ఉదయం నుంచి తమ పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లలో ఉంచి వేచి చూశారు. ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో 20 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటి వరకు కేవలం 60% యూరియా మాత్రమే సరఫరా కావడంతో రైతులకు సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణం వినాయక చవితి ఉత్సవాల సందడిగా మారింది. హిందూ యువసేన యూత్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లాలోనే అత్యంత ఎత్తైన మట్టి వినాయకుడిగా గుర్తింపు పొందిన ఈ విగ్రహం పర్యావరణ సంరక్షణకు చిహ్నంగా నిలుస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులుగా పర్యావరణ హితమైన మట్టితో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ గణనాథుడు స్థానిక భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా వేద పండితుల సమక్షంలో ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహింపబడుతున్నాయి. శుక్రవారం నాడు హిందూ యువసేన ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా వందలాది మంది భక్తులు ఈ సేవలో పాల్గొని విఘ్నేశ్వరుడికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, భజన భక్త కళాకారులచే భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ యువసేన సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపిన ముఖ్యమంత్రి. ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విహారయాత్రకు వచ్చి వెళ్లినట్టుంది. ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్. యూరియా కోసం ఘోరంగా కొట్టుకున్న మహిళలు. కామారెడ్డిలో గ్యాస్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ, తప్పిన పెను ప్రమాదం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.